జ్ఞాపకం చేసుకుందాం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 31వ వాక్యము 32వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. నేను చదువుతున్నాను, మరొకసారి నేను చదువుతాను, మీరు అందరూ చూడండి ఒకసారి. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 31, 32 వాక్యాలు రాయబడిన మాటలవి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. హల్లెలూయా. దేవుని ప్రజలు చదువుకుంటూ వెళ్తే మనకి ఏం అర్థం కాదు, కానీ ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి మాటలు 1, 2, 3 మాటలు మీకు వివరిస్తాను. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మనం ఆరాధిస్తున్న యేసయ్య సశరీరుడుగా ఈ భూమి మీద ఆయన సంచరిస్తూ అనేక మంది ప్రజలను ఆయన బాగు చేస్తున్న దేవుడు, అనేక మంది ప్రజలను స్వస్థపరిచిన దేవుడు. మన దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. ఆయన చేసిన కార్యాలు అవి మన ఊహకు అందనివి, మన హృదయానికి గోచరము కానివి. ఇది ఎలా జరిగింది అని మనలను మన ఆలోచనకు అందినటువంటి కార్యాలు ప్రభు ఈ భూమి మీద జరిగించారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఉదాహరణకు, పుట్టుకతో గుడ్డివాడు ఒక ఆయన, పుట్టుకతో కళ్ళు లేవండి, పుట్టడమే గుడ్డివానిగా పుట్టాడు. ఒకరోజు యేసు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభుని అడిగాడు, యేసు బాబు నా కళ్ళు కొంచెం బాగు చేయండి అయ్యా అని అడిగాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏం చేశారంటే బురద రాసి అతని కండ్లకు బురద రాసి కోనేట్లోకి వెళ్ళి కడుక్కో అన్నారు. మీరు బాగా గమనించాలి. కళ్ళు లేని ఆ వ్యక్తి ఎప్పుడైతే బురద రాయబడిన ఆ కళ్ళకి బురద రాయబడిందో, అతను ఎప్పుడైతే కోనేట్లోకి వెళ్ళి కడుక్కున్నాడో వెంటనే అతను చూపును పొందుకున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. మీకు ఆశ్చర్యం అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని ప్రతి నేను వాక్యం చదువుతున్నప్పుడు ఎలా జరిగింది, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎలా సాధ్యమైంది? కళ్ళకు బురద రాసి కోనేట్లోకి వెళ్ళి కడుక్కుంటే కళ్ళు వచ్చేస్తాయా అంటే అక్షరాల సత్యం. ఆ గుడ్డివాడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో యేసు ప్రభు నా కన్నులు తెరిచాడు. స్తోత్రం చెబుదామా. ఇక ఆ వ్యక్తి చెప్పినప్పుడు నమ్మాలంటారా వద్దంటారా? హల్లెలూయా. అలాగే బెతస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. ఆ కోనేట్లోకి దేవదూత పలుమార్లు వస్తూ ఉండేది. అప్పుడప్పుడు దేవదూత వచ్చి కోనేట్లో నీళ్లు కదిలిస్తూ ఉండేది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటేనండి, ఎవరైతే మొదట కోనేట్లోకి దిగుతారో లేకపోతే ఆ చెరువులోకి దిగుతారో, మొదట దిగిన వాళ్ళు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా బాగుపడిపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. నా దేవుని యేసు ప్రభు చేసే కార్యాలు ఎన్నో కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఆ రోజుల్లో అనేక మంది యేసుక్రీస్తుని వెంబడిస్తూ వచ్చేవారు. కొంచెం శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటే తనను నమ్మిన యూదులతో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మారో ఆ నమ్మిన ప్రజలతో ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, అబ్బాయి మీరు అద్భుతమైన కార్యాలు చూస్తున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నారు. ఇదిగో రొట్టెలు 5 రొట్టెలు 5,000 మందికి పంచబడితే ఆమని మింగేస్తున్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు మన దేవుడు. దేవుని ప్రజలారా, చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం. 5 రొట్టెలు ఎక్కడ, 5,000 మంది ఎక్కడ? ఒక లెక్కల మాస్టర్ గారు ఇలాగే బోధకుడు అయ్యాడంట. పగలంతా టీచర్గా పనిచేసి రాత్రిపూట, పగలేమో టీచరు, రాత్రేమో పాస్టరు. దేవుని ప్రజరా, ఈ వాక్యాన్ని ఒకరోజు ప్రజలకి బోధిస్తూ
5 రొట్టెలు 5,000 మందికి యేసు ప్రభు పంచిపెట్టారు. ఆ రోజుల్లో ఒక్కొక్క రొట్టె ఇంచుమించు బిల్డింగ్ అంత ఉంటుంది అని చెప్పారట. ఎందుకంటే ఆయన ఆలోచన చేస్తున్నాడు, ఇంత బిల్డింగ్ అంత రొట్టె గనుక అది ఒక్కొక్క చిన్న చిన్న ముక్క విరిస్తే 5,000 మంది సరిపోతుంది. అటువంటి రొట్టెలు 5 రొట్టెలు అని చెప్పానంటే ఒక ముసలమ్మ నిలబడి, అయ్యా ఈ బిల్డింగ్ అంత పెద్ద పెద్ద రొట్టెలు ఇంత చిన్న పిల్లవాడు ఎలా మోసుకొచ్చాడు అని అడిగిందంట. హల్లెలూయా, ఆశ్చర్యమే కాదా చెప్పండి. దేవుని అప్పుడు వెంటనే లెక్కల మాస్టర్ గారు, అయ్యో పొరపాటు అయిపోయింది, నేను తప్పు చెప్పినట్టు అన్నాను, సరే కొంచెం సైజు తగ్గిస్తాను. దేవుని మనిషి యొక్క జ్ఞానానికి అందదు, మనిషి ఊహకు అందదు. పోనీ జరగలేదా అంటే అక్షరాల జరిగింది. 5 రొట్టెలు 5,000 మంది తిన్నారు. ఇంకా సాక్ష్యం ఏంటంటే 12 గంపలు మిగిలినాయి. హల్లెలూయా. దేవుని ప్రజలారు కొంచెం ఆలోచించండి. యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్బాయ్ మీరు రొట్టెలు తినడానికి, చేపలు తినడానికి, సూచక క్రియలు, అద్భుత కార్యాలు చూడడానికి ఎగబడుతున్నారు, నా వెంట పరుగులు ఎత్తుకుని వస్తున్నారు. కానీ నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు వాక్యమందు నిలిచిన వారైతే, బాగా వినాలి, మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. ఆమేన్. ఎప్పుడు మనం ఆయనకు శిష్యులుగా మార్చబడతాము, ఎప్పుడు మనం ఆయన ప్రజలుగా మార్చబడతాం, ఆయన బిడ్డలుగా ఎప్పుడు మనం లెక్కించబడతామంటేనండి వాక్యమందు నిలిచి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు వాక్యమందు నిలిచి ఉండాలనంటే వాక్యమే దేవుడు. హల్లెలూయా. వాక్యమే దేవుడు అండి. యోహాను సువార్త, ఈ సువార్త రాసినటువంటి యోహాను భక్తుడు మొట్టమొదటి అధ్యాయం చెప్తున్నాడు, ఆది యందు వాక్యం ఉంది. ఆది యందు ఏమని చెప్పండి, ఆ వాక్యము ఆయన దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడై స్తోత్రం చెప్పాలి. గనుక యేసు ప్రభు తన నమ్మిన ప్రజలతో, యూదులతో ఏమని చెప్తున్నారంటే, మీరు నన్ను వెంబడిస్తున్నారు, ఇదిగా గుంపులు గుంపులుగా సమాజ మందిరాలకు వస్తున్నారు, నేను ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి నన్ను వెంబడించుకుంటూ వస్తున్నారు, అయితే మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మనము వాక్యమందు నిలిచి ఉండకపోతే, వాక్యమందు నిలిచి ఉండకపోతే మనం ఆయనకు శిష్యులుగా మార్చబడలేం, ఆయన బిడ్డలుగా మార్చబడలేం, ఆయన జనాంగముగా మార్చబడలేం. ఒకవేళ మనం ఆయన జనాంగముగా మార్చబడకపోతే, ఒకవేళ మనం ఆయనకు శిష్యులుగా మార్చబడకపోతే ఆయన దీవెనలు కానీ, ఆయన ఆశీర్వాదాలు కానీ, అదిగో ఆ పరలోక సంబంధమైనటువంటి వారసత్వం కానీ మనకు అనుగ్రహించబడదు. దేవుని ప్రజలారా కొంచెం జాగ్రత్తగా. అందుకని ఈ వాక్యం ఏమని మనల్ని హెచ్చరిస్తుందనంటే, మీరు వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఏమిటి? ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని ఇక్కడ పెట్టుకొని ఆ గ్రంథం ముందు నిలిచి ఉండడమా అంటే కాదు, ఆ విధంగా కాదు. దేవుని ప్రజరా, వాక్యం ఏమైతే బోధిస్తూ ఉందో, వాక్యం ఏమైతే మనకి ప్రకటిస్తూ ఉందో, వాక్యం మనల్ని ఏమైతే హెచ్చరిస్తూ ఉందో, ఆ వాక్యానుసారంగా మనం నడవాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అనంటే, క్రీస్తుని కలిగిన వారంటే, దేవుని ప్రజరా, వారు ఎవరు అనంటే క్రీస్తుని ప్రతిబింబింప చేసేవారు, క్రీస్తునే ప్రత్యక్షపరిచేవారు. మన దేవుడు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, ఇతరులను మీరు క్షమించండి. ఆయన మనకు నేర్పించిన పాఠాలు అవి. ఇతరులను మీరు క్షమించండి, మీరు అప్పుడు క్షమించబడతారు. ప్రేమించండి, అప్పుడు నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమకు తత్వము, ప్రేమ యొక్క సుగుణం ఎవరనంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఆయన ప్రేమాస్వరూపి. ఎవరండి ఆయన? ప్రేమగల దేవుడు అండి, ప్రేమగల దేవుడు. సిలువలో మనకు నేర్పించిన పాఠం ఏమిటనుకుంటున్నారు? ఆయన్ను పిడుగుద్దులు కొట్టి, గడ్డం పట్టుకుని పెరుగుతూ ఉంటే, జుట్టు పట్టుకుని లాగుతూ ఉంటే, దేవుని ప్రజల కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే, ముసుగేసి అవమానపరుస్తూ ఉంటే, దేవుని ప్రజలు ఆయన అన్న ఒకే ఒక్క మాట, తండ్రి, చెప్పండి, తండ్రి వీరేమి చేయుచున్నారో తర్వాత వీరిని
క్షమించండి. అదే తత్వాన్ని, అదే గుణాన్ని ఈరోజు అనేక మంది దైవ సేవకులు, అనేక మంది క్రీస్తుని కలిగిన వారు అనుసరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. లోకంలో అనేక రకాల సంఘటనలు, అనేకమైన రకాలైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. వార్తలు చూసే అలవాటు ఉందో లేదో మీకు. దేవుని ప్రజరా, అనేకమైన సంఘటనలు యేసుక్రీస్తు వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దైవ సేవకులను హింసిస్తూ ఉన్నారు, దేవుని ప్రజలను హింసిస్తూ ఉన్నారు, దేవుని ప్రజలను అతి దారుణంగా కొట్టి హింసిస్తూ ఉన్నారు, కొంతమందిని చంపేస్తూ ఉన్నారు. దేవుని ప్రజరా, వారు యేసు క్రీస్తు ద్వారా నేర్చుకున్న పాఠం ఏమిటనంటే, నా దేవుని ప్రజరా, ప్రేమించడం ఒక్కటే నేర్చుకున్నారు. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. మనం ఇతరులను ప్రేమించడం ఒక్కటే. ద్వేషము, అసూయ, స్వార్థము దేవుని కలిగిన బిడ్డల్లో ఉండకూడదు. హల్లెలూయా. దేవుని నమ్మిన వారుగా, దేవుని వెంబడిస్తున్న వారుగా, వాక్యమందు మీరు నిలిచిన వారైతే, వాక్యాన్ని మీరు అనుసరించిన వారైతే, ఈ వాక్యాన్ని మీరు చేత పట్టుకున్న వారైతే, నా దేవుని ప్రజరా, మీలో స్వార్థము కానీ, అసూయ కానీ, మీలో కక్షలు కానీ, భేదములు కానీ ఉండకూడదు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుని ప్రజరా, మన దేవుడు మనకు నేర్పించింది ప్రేమ తత్వం. ప్రేమనే ప్రకటించాడు ఆయన. అందుకనే ఒక మాట ఉంటుంది, దేవుని ప్రజరా, ఆయన వెంబడించే వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఆయన వెంబడించే వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మన కొరకు దేవుడు మరొక లోకాన్ని సిద్ధపరిచారు. మన కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నా దేవుని ప్రజరా, అది నిత్యము ఉండేది, అది యుగయుగాలు ఉండేది. ఆ రాజ్యములో నిత్యము ఆనందము, సంతోషము, సమాధానం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? వాక్యమందు నిలిచి ఉండడం అంటే దానికి అర్థం ఏమిటనంటే, దేవుని ప్రజల వాక్యానుసారంగా నడవడం. వాక్యానుసారంగా నడవాలండి. వాక్యాన్ని ఏదో వినేసి కాసేపు హాయిగా చప్పట్లు కొట్టేసుకొని, కాసేపు ఏదో ప్రభువుని ఆరాధించేస్తాం, ఈరోజు నా ఆరాధన అయిపోయింది అని వెళ్ళిపోవడం కాదు. ప్రభు మనకి ఏమైతే బోధిస్తున్నారో, ఇదిగో మీరు వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే నిజమైన శిష్యులుగా మీరు మార్చబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అక్కడ మరొక మాట ఉంటుందండి, మీరు ఆయన శిష్యులుగా మార్చబడతారు. రెండవది, సత్యమును గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారండి? సత్యమును గ్రహిస్తారు. సత్యమును గ్రహించడం అంటే, నా దేవుని ప్రజరా, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గ్రహిస్తారు. ఆమె ఏది నిజమో చెప్పండి, ఏది అబద్ధమో గ్రహిస్తారు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఏది వినాలో ఏది వినకూడదో బాగా గమనించాలి. ఏది తినాలో ఏది తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో సమస్తాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా. అందుకనే దావీదు భక్తుడు తన మొట్టమొదటి కీర్తన రాశారు, దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవకూడదు. ఆమేన్. పాపులు వెళ్ళే మార్గంలో మీరు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. చూసారు అక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ నడవాలో అవన్నీ మనకు బోధిస్తున్నాడు. అందుకని వాక్యం చెప్తుంది, మీరు వాక్యమందు నిలిచిన వారైతే సమస్తాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారండి తన శిష్యులకి అనేక రకాలుగా బోధించుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నప్పుడు ఉపమానం లేకుండా ఏది బోధించేవారు కాదు ఆయన. ఆయన ఎప్పుడు బోధించినా సరే ఒక ఉపమానాన్ని చెప్పి ఆ ఉపమానం ద్వారా వారికి వాక్యాన్ని బోధించేవారు. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు ఈ విధంగా చెప్పారు, అబ్బాయి, విత్తనాలు విత్తడానికి ఒక వ్యక్తి విత్తనాలు చేత పట్టుకుని వెళ్ళాడు. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. చెప్పండి, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. మరికొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. చెప్పండి, చివరిగా మరొక విత్తనాలు మంచి నేలను పడ్డాయి. అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కాకపోతే శిష్యులు అడిగారు, యేసయ్యా, ఏం మాట్లాడుతున్నారు మీరు, మాకు అర్థం కావట్లేదు. అమ్మ, నేను మాట్లాడేదని మీకు అర్థమవుతుందా? నేను మాట్లాడేదని మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
యేసుక్రీస్తు శిష్యులు అన్నారు, బోధకుడా నీవు మాట్లాడేదేమిటో మాకు అర్థం కావట్లేదు, కొంచెం మర్మముగా మాట్లాడుతున్నావయ్యా, కొంచెం మాకు వివరంగా అర్థమయ్యేటట్లు చెప్పండి నాయన అని చెప్పి యేసు ప్రభుని అడిగితే అప్పుడు అప్పుడు యేసయ్య అంటారు, మీరు కూడా గ్రహించలేకపోతున్నారా? మీరెవరు? నా శిష్యులు, మీరెవరు? నా ప్రజలు, మీరు కూడా గ్రహించలేకపోతున్నారా? అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రభు చెప్పారు, ఇదిగో విత్తనాలంటే అది దేవుని వాక్యం, విత్తనాలంటే దేవుని వాక్యం. విత్తనాలు ఎక్కడ విత్తాడు? పొలంలో విత్తాడు, లోకమనే పొలంలో విత్తాడు. లోకంలో ఉన్నటువంటి ప్రజలు, దేవుని ప్రజల కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. దుష్టుడు వచ్చే వాక్యాన్ని అక్కడ ప్రభు వివరంగా వాళ్ళకి చెప్తున్నారు. త్రోవ ప్రక్కన విత్తబడిన వారు ఎవరంటే, వాక్యము విత్తబడింది కానీ దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. అంటే వాక్యం అక్కడ ఫలభరితంగా మార్చబడలేదు. మరొక చోట విత్తనాలు విత్తబడ్డాయి. ఎక్కడ? రాతి నేల మీద విత్తబడ్డాయి. ఏం జరిగింది? అక్కడ మన్ను లోతుగా లేదు కనుక అక్కడ కూడా విత్తనాలు మొలకెత్తలేదు, అవి ఫలించలేదు, అవి కూడా వృధాగా మారిపోయాయి అని. మరొక చోట ఇక మూడవదిగా ముండ్ల పొదల విత్తనాలు విత్తబడ్డాయి. అక్కడ ఏం జరిగింది? యేసుప్రభు చెప్పారు, ఇదిగో విత్తనాలు అక్కడ విత్తబడిన తర్వాత మొక్క పెరిగింది, ఆ తర్వాత ముళ్ళు ఆ వాక్యాన్ని, ఆ మొక్కలను అణిచివేసే కనుక అక్కడ కూడా ఫలభరితంగా లేదు. ఇక నాలుగవ చెప్పారు, మంచి నేలను విత్తబడిన విత్తనాలు, అవి 30 అంతలుగాను, చెప్పండి 60 అంతలుగాను, 100 అంతలుగాను. హల్లెలూయా. యేసు ప్రభును నమ్ముకున్నవారు, యేసు ప్రభును వెంబడించేవారు, యేసు క్రీస్తునందు నిలిచి ఉన్నవారు, నా దేవుని ప్రజరా అంచెలంచెలుగా దీవించబడతారు. హల్లెలూయా. ఎక్కడ వేసిందిరా గొంగలంటే అక్కడే ఉన్నట్టు వారి జీవితాలు ఉండవండి. వారిని మీరు గమనించవచ్చు, వారిని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయొచ్చు. అంచెలంచెలుగా నా దేవుడు క్రమక్రమంగా దేవుడు వారిని అభివృద్ధి పదంలోకి నడిపిస్తూ వస్తాడు. ఆమేన్. మన దేవుని దగ్గర లిఫ్ట్ సిస్టమ్ లేదండి, ఆయన దగ్గర స్టెప్ సిస్టమే ఉంది. హల్లెలూయా. అంటే లిఫ్ట్ అంటే అమాంతంగా పైకి వెళ్ళిపోతాం, లిఫ్ట్ అది. స్టెప్ సిస్టమ్ అంటే స్టెప్ బై స్టెప్. దేవుని ప్రజల మెట్లు ఎక్కితే ఆరోగ్యంగా ఉంటుందా, లిఫ్ట్ ఎక్కితే ఆరోగ్యంగా ఉంటుందా? మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నారనుకోండి, కొంచెం ఒంట్లో తిన్నది అరుగుతుంది. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? అయ్యా మాకు ఎక్కలేక మోకాలు నొప్పులు వచ్చేతని అంటారా? దేవుని ప్రజల గమనించండి, ఆలోచించండి. ప్రాముఖ్యమైన మాట ఏమిటనంటే, వాక్యమందు నిలిచి ఉంటే వారు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తారు. మంచి నేలన విత్తబడిన విత్తనాల వలె మన హృదయములు మార్చబడాలి. ఆమేన్. మన హృదయము ముండ్ల పొదల వలె ఉండకూడదు, మన హృదయము త్రోవ ప్రక్కన ఉన్నట్టుగా ఉండకూడదు, మన హృదయము రాతి నేల వలె ఉండకూడదు. యేసు ప్రభు అందుకే వాళ్ళకి సవివరంగా వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు. నా దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు అండి. యేసు ప్రభు ఎవరనుకుంటున్నారు? సుచరిత్ర కలిగిన దేవుడు. నా దేవుని ప్రజలు ఆయన ఏది చెప్పినా సరే ఆ మాటలో కొండంత అర్థం ఉంటుంది. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఎంత శ్రేష్టమైన మాట అంటే, ఆయన మాట రత్నాల మూట. హల్లెలూయా. యేసయ్య మాట దేవుని రాజ బాట. నా దేవుని యొక్క మాట దేవుని ప్రజరా అది చాలా విలువైనది. అందుకని వాక్యం మనకి ఏమని బోధిస్తుందనంటే, మీరు వాక్యమందు నిలిచి ఉండాలి. ఆమేన్. వాక్యమందు నిలిచి ఉంటేనండి మొదటగా ఆయన శిష్యులుగా మార్చబడతాం. ఏమవుతాం చెప్పండి? దేవునికి శిష్యులుగా మార్చబడతాం. వాక్యమందు నిలిచి ఉండడం అంటే మీకు జ్ఞాపకం చేస్తాను కదా, మంచి నేలను విత్తబడిన విత్తనాల వలె మనము ఫలిస్తూ ఉంటాం. మన హృదయాలు ఎలా ఉండాలండి? మన హృదయాలు ఎలా ఉండాలి? మంచి నేల వలె ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం విత్తబడిన వెంటనే అది మొలకెత్తుతుంది. మొలకెత్తిన విత్తనము అలాగే ఉండిపోకుండా, మొలకెత్తబడిన విత్తనము క్రమక్రమంగా పెరుగుతుంది. ఒకానొక దినాన మహావృక్షముగా అది మార్చబడుతుంది. హల్లెలూయా.
గనుక నా దేవుని ప్రజారా, మనము వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే దేవునికి శిష్యులుగా మార్చబడతాం. ఎవరు ఆయన శిష్యులు అనుకుంటున్నారు? చూడండి ఒకసారి మార్కు శుభవార్త 6వ అధ్యాయము మొదటి వాక్యం చూడండి ఒకసారి. ఆయన అక్కడి నుండి బయలుదేరి ఆయన శిష్యులు ఆయనను, హల్లెలూయా. ఎవరు ఆయన శిష్యులు అనుకుంటున్నారు దేవుని ప్రజారా? ఆయన శిష్యులు ఆయనను వెంబడిస్తూ ఉంటారు. ఆయన శిష్యులు ఏం చేస్తారు చెప్పండి? యేసుక్రీస్తు శిష్యులు, ఇదిగో మనం అందరము ఆయన శిష్యులమేనండి. మనం అందరము ఆయన ప్రజలము. అందుకే 100వ కీర్తన ఉంటుంది, మనము ఆయన ప్రజలము, ఆయన మేపుచున్న గొర్రెలము, కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములో మనము ప్రవేశించాలని. మనం ఎవరు అనుకుంటున్నారు? ఆయన ప్రజలము. ఎవరు చెప్పండి? మనము ఆయన ప్రజలం. ఇదిగో ఆయన ప్రజలు లేకపోతే ఆయన శిష్యులు ఏం చేస్తారంటే ఆయనను వెంబడిస్తూ ఉంటారు. యేసు క్రీస్తుని వెంబడించేవారు, యేసు క్రీస్తుని అనుసరించేవారు, ఆయన మార్గాలను, ఆయన వాక్యాన్ని, నా దేవుని ప్రజరా, ఆయన చెప్పిన బోధలను ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారు ఆయనకి శిష్యులుగా, ఆయన ప్రజలుగా మార్చబడుతూ ఉంటారు. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన సిలువ వేశారండి. సిలువ వేసిన తర్వాత ఆయన సమాధి చేశారు. 3వ దిన సమాధి గుండెను చీల్చి ఆయన సజీవునిగా లేచాడు. హల్లెలూయా. మన దేవుడు మృత్యువును జయించి మరణపు ముళ్ళను విరిచి ఆయన సజీవునిగా లేచిన తరువాత అనేక మంది ప్రజలకు కనబడ్డారండి. అనేక మంది ప్రజలకు కనబడి దేవుని ప్రజారా, ఇదిగో నేనే ఆయనను, నన్ను చూడండి, ఇదిగో నా గాయాల్లో వేలు పెట్టి చూస్తారా, చూడండి. మరొక కొంతమంది అన్నారు అప్పుడు, ఇదిగో భూతం, అయ్యో అది భూతం అని చెప్పి యేసు ప్రభుని అన్నారు. అప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నారు, నేను భూతాన్ని కాదురా బాబు, భూతానికి కాళ్ళు చేతులు ఉండవు. హల్లెలూయా. ఇదిగో నన్ను పట్టుకుని చూడండి, నేనే ఆయనని చెప్పి ఆయన వాళ్ళకి రుజువు కనుపరుచుకొని, దేవుని ప్రజరా ఒకరోజు తన శిష్యులతో చెప్తారు, ఇదిగో మీ దగ్గర ఏదైనా ఉందా తినడానికని అంటే వాళ్ళు ఒక రొట్టెను, ఒక కాల్చిన చేప మొక్కను ఆయనకి ఇస్తే అది ఆయన తిని నేనే ఆయనని చెప్పి రుజువుపరుచుకున్నారు. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న ప్రభు ఎవరనంటే సజీవుడు. ఎవరు చెప్పండి? ఆయన సజీవుడు అండి. ఆయన మరణమును జయించి మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారనంటే అది నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజరా, ఆ రోజునటువంటి ఆ మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, దేవుని ప్రజల వాళ్ళు అందరూ అనుకున్నారు యేసుక్రీస్తుని చంపేశాం, ఇక ఇంతటితో అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. నా దేవుని ప్రజరా, 3వ దినాన మృత్యువును జయించి నా దేవుడు తిరిగి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే యేసు ప్రభు చెప్తున్నారు, ఎవరైనా సరే నన్ను అనుసరిస్తూ, నన్ను వెంబడిస్తూ ఎవరైనా సరే నా యందు నిద్రించిన ఎడల నేను వారిని అంచె దినమున లేపుతాను. ఆమేన్. హల్లెలూయా. నా దేవుని ప్రజరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎలాగైతే సజీవుడై ఉన్నాడో ఆయన నమ్ముకున్న ప్రజలు కూడా సజీవులై ఉంటారు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న ప్రజలు చనిపోరండి. ఆయన నమ్ముకున్న ప్రజలను మరణము ఏమీ చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మరణపు ముళ్ళను విరిచిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. నా దేవుని ప్రజల ఎంత ఆశ్చర్యకరుడు అంటే ఆయన సజీవుడై తిరిగి లేచి అనేక మంది కనిపిస్తూ తన ప్రజలతో ఏమని చెప్పారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము చదవండి ఒకసారి ఆ మాట.
28వ అధ్యాయము 19వ వాక్యం చూడండి ఒకసారి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్తాలు ఇవ్వండి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు ప్రభు తను తిరిగి లేచిన తర్వాత వారికి, తన శిష్యులకి, తన ప్రజలకి బోధించినటువంటి ఆ బోధ, ఆ ఉపదేశం ఏమిటనంటే, మీరు సర్వ లోకానికి వెళ్ళండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. హల్లెలూయా. దేవుని ప్రజరా, అనేక మంది ప్రజలు ఆయనకు శిష్యులుగా మార్చబడుతూ ఉన్నారు, ఆయనకు ప్రజలుగా మార్చబడుతూ ఉన్నారు. దేవుని ప్రజరా, ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు. తన నమ్ముకున్న ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, క్షేమమునిచ్చే దేవుడు. తన ప్రజలను కునుకక నిద్రపోక కాపాడుచున్న దేవుడు. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, ఏ అపాయమును నీ గుడారమును సమీపించకుండా, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా నా దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలును కాపాడిన దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని కూడా కాపాడుతున్నాడు. ఆయన చేతులెత్తి ఆమేన్ చెబుదామా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు శిష్యులుగా, ఆయన ప్రజలుగా మనం మార్చబడాలంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండాలి. ఆ వాక్యం మనకి ఏం బోధిస్తూ ఉంది, ఆ వాక్యం మనకి ఏమని ప్రకటిస్తూ ఉంది, ఆ వాక్యాన్ని మనము అనుసరిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు శిష్యులు ఏం చేస్తారంటేనండి, ఆయన వెంబడిస్తూ ఉంటారు. ఎప్పటికీ వెనక్కి తీసే నైజం కానీ స్వభావం కానీ వారిలో ఉండదు. కారణం ఏంటి తెలుసా? అంతం వరకు నడిపించే దేవుడు మన దేవుడు. ఆమేన్. అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడు. నా గట్టి మీద చేయి పట్టి వెనక్కి తిరిగి చూసిన వాడు నాకు పాత్రుడు కాడని ప్రభువు చెప్పారు. ఏదో కొంతకాలం వచ్చి కొంతకాలం వెళ్ళిపోయే భక్తి కాదండి. కొంతకాలం వచ్చి కొంతకాలం మన అవసరాలు తీరిన తర్వాత వెళ్ళిపోయే భక్తి కాదు ఇది. నా దేవుని ప్రజరా, నీవు అంతం వరకు ఆయన మార్గంలో నడవగలిగితే, అంతం వరకు ఆయన సన్నిధిని వెంబడించగలిగితే, అంతం వరకు ఆయన వాక్యమందు నీవు నిలిచి ఉండగలిగితే, నా దేవుడు నీ కొరకు ఒక శ్రేష్టమైన రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు నా దేవుడు ఒక పరలోకపు పట్టణాన్ని, దేవుని ప్రజల శుద్ధ సువర్ణముతో, స్ఫటికమును పోలినటువంటి శుద్ధ సువర్ణముతో ఒక నగరాన్ని, ఒక ఇల్లుని నీ కొరకు నిర్మించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుంది ఆ మాట. ప్రకటన గ్రంథంలో సువర్ణమును పోలినటువంటి సుందరమైన నగరము, మనము వెళ్ళబోతున్న నగరము, మనం వెళ్ళబోతున్న పట్టణము సువర్ణమును పోలినటువంటి సుందరమైన నగరం అది. హల్లెలూయా. ఇప్పుడు మనం బంగారాన్ని చెవులకి ముక్కులకి పెట్టుకొని మురిసిపోతూ ఉన్నారు. ఆ చెవు దిద్దులు కొనుక్కుంటే అమ్మో ఎంత ఆనందం, ఎంత సంతోషమో ఆ తల్లికి. దేవుని రేపొద్దున మనము పరలోక పట్టణం వెళ్ళిన తర్వాత బంగారము మన కాళ్ళ క్రింద ఉండబోతూ ఉంది. చేతెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. నీవు నివసించే ఇల్లు బంగారముతో కట్టబడినది. అక్కడ బంగారము తప్ప వెండి కానీ, ఇంకేమున్నాయి, రాగి కానీ, ఇత్తడి కానీ ఏమి ఉండదు. టోటల్గా పూర్తిగా అది బంగారు మయముతో, బంగారమును, దేవుని ప్రజ బంగారముతో నా దేవుడు దాన్ని నిర్మించిన పట్టణం అది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది నేను ఆ పట్టణాన్ని చూడాలని? ఎంతమందికి ఆశ ఉంది నేను ఆ పట్టణాన్ని చూడాలి, ఆ పట్టణంలో ప్రవేశించాలి? నిజంగానే చెప్తున్నారా? చేతే తామేం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజారా, మన దేవుడు కృపగల దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఏదైతే చెప్తారో అదే చేస్తారు. హల్లెలూయా. ఆయన ఒకటి చెప్పి ఒకటి చేసే దేవుడు కాదు. ఏదైతే చెప్పాడో అదే చేస్తాడు. నమ్మదగిన దేవుడు అండి. యోహాను సువార్త 14వ అధ్యాయం ఉంటుంది, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ఇదిగో నేనుండే స్థలంలో మీరు కూడా
ఉంటారు. ఇదిగో నేను మరలా వస్తాను, నేనుండే స్థలంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏదైతే చెప్పారో అదే చేస్తారు. ఆయన వస్తాను అని చెప్పిన దేవుడు నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన వస్తారు. హల్లెలూయా. అందుకే యోహాను శుభవార్త ఉంటుంది, 1వ అధ్యాయం 7వ వాక్యం అనుకుంటా. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఎలా వస్తాడు చెప్పండి? ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఏదైతే చెప్తాడో, ఇక మనం కొంత పాత నిబంధనలకు మనం వెళ్ళగలిగితే, కొంచెం పాత నిబంధనలకు వెళ్ళగలిగితే, అక్కడ ఎందరో ప్రవక్తలు, ఎందరో ప్రవచనాలు ప్రవచించారు. ఏమనంటే, బెత్లెహేమ, ఎఫ్రాతా, ఇదిగో యోధా వారి కుటుంబం స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు. ఏదైతే ప్రవచనం ప్రవచించబడిందో, ఏదైతే చెప్పబడిందో, అదే రీతిగా 2025 సంవత్సరాల క్రితం నా దేవుడు నరావతారిగా శరీరధారిగా ఈ లోకాన్ని దిగివచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెబుదామా? ఏదైతే చెప్పారో అది చేశారా లేదు చెప్పండి. వస్తానని చెప్పిన దేవుడు వచ్చాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. మనందరికీ ఒక మాదిరి ఉంచి ఆయన మరలా ఆరోహణమై తిరిగి వెళ్ళారు. ఇదిగో ఇప్పుడు మరలా ఆయన మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందుకని మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడతాడు. నా దేవుని ప్రజరా, సమస్త జనులకు శిష్యులుగా మార్చని చెప్పి ప్రభు చెప్పిన బోధ, ప్రభు చెప్పిన మాట అది. ఎవరైతే వాక్యమందు నిలిచి ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటారో, ఈ వాక్య భాగాలు ఎవరైతే దేవుని నమ్మి విశ్వసిస్తారో, వారందరూ ఆయనకు శిష్యులుగా మార్చబడతారు. వారందరూ రక్షించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రజరా, ప్రతి మత గ్రంథాలు ప్రతి చోట చెప్పేది రెండు. ఒకటి నరకము, రెండవది పరలోకం. 2 విషయాలు. మంచి చేసిన వాళ్ళు మంచి లోకానికి వెళ్తారు, చెడు చేసిన వాళ్ళు చెడ్డ లోకానికి వెళ్తారని అనేక గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం కూడా మనకు తెలియజేస్తున్న సత్యము సారాంశం ఏంటంటే, దేవుని ప్రజరా, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లబోతా ఉన్నారు. హల్లెలూయా. దుష్టులు, దుర్మార్గులు, నా దేవుడు వారిని అగ్ని గుండంలో వేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకని నా దేవుని ప్రజరా, మీరు వాక్యమందు నిలిచి ఉండాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని మీరు చేత పట్టుకోవాలి. అందుకే వాక్యము దేవుని ప్రజరా చూడండి, వాక్యము మీ ఇంటిలో ఉన్న టీవీ మీద కాదు, మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ మీద కాదు, లేకపోతే మీ ఇంటి గోడల మీద కాదు, కానీ వాక్యము మీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. వాక్యము మీ నోట ఉండాలి. స్తోత్రం చెబుదామా? వాక్యం ఎక్కడ ఉండాలి? మీ నోట ఉండాలి వాక్యం, మీ హృదయంలో ఉండాలి వాక్యం, మీ చేతిలో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా? దేవుని ప్రజరా, ఈ వాక్యాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే ఆ వాక్యమే మనం బ్రతికిస్తుంది, ఆ వాక్యమే మనం జీవింపు చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజరా, దేవునికి శిష్యులుగా, దేవుని ప్రజలుగా మీరు మార్చబడండి. ఇదిగో మీరు వాక్యమందు నిలిచి ఉండాలి. ఆయన వాక్యమందు నిలిచిన వారు మొదటగా ఆయనకు శిష్యులుగా మార్చబడతారు. రెండవది సమస్తాన్ని గ్రహిస్తారండి. సమస్తాన్ని గ్రహిస్తారు. వాళ్ళకి దేవుడు గ్రహింపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమి తినాలో, ఏమి తినకూడదు, ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, సమస్త గ్రహింపులు దేవుడే వారికి కలగజేస్తాడు. సత్యాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చేస్తుంది. యూదులకి అదే మాట బోధిస్తూ ఉంటే, యేసుప్రభు బోధిస్తూ ఉంటే, అక్కడున్న ప్రజలు యేసుప్రభుని ఏమన్నారంటే, అబోయ్ బోధకుడా, మేము ఎప్పుడు ఎన్నడూ ఎవరికి దాసులము కాలేదు, మేము అబ్రాహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులము కాలేదయ్యా అని వారు చెప్పారండి. అప్పుడు వెంటనే యేసుప్రభు అన్నారు, ఇదిగో పాపము చేయవాడు పాపానికి దాసుడు. యేసుప్రభు క్లియర్గా వాళ్ళకి బోధించిన బోధ ఏమిటనంటేనండి,
పాపము చేయవాడు పాపానికి దాసుడు. అందుకని పాపము మీ మీద ఏలుబడి చేయకుండా ఆ పాపపు క్రియలన్నీ లయపరచడానికి, ఆ పాపాన్ని తొలగించి నా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి నా దేవుడు వాక్య రూపిగా శరీరధారిగా ఆయన దిగివచ్చిన గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించే ప్రజలమైన మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి. నా దేవుని ప్రజలారా, వాక్యం ఆ విధంగా బోధిస్తూ ఉంది. వాక్యం ముందు నిలిచి ఉండండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నా దేవుని ప్రజలారా, మీరు ఏ వాక్యాన్ని అయితే కలిగి ఉన్నారో ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రార్థన చేయండి. నిశ్చయంగా నా దేవుడు ప్రతి కష్టముల నుంచి, ప్రతి శ్రమల నుంచి నా దేవుడు విడిపించగల సమర్థుడు. హల్లెలూయా. ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో కూడా నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మీరు ఒక్కటే చేయండి. ఏమిటి తెలుసా అండి? అయ్యా, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతుందని చెప్పారు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని మీరు మాతో మాట్లాడారు కదా, దయచేసి నన్ను స్వస్థపరచండి. నా దేవుని ప్రజలు ఎప్పుడైతే సేవకుడే ప్రార్థన చేయవలసిన అవసరం లేదండి, మీరు ప్రార్థన చేసుకుని నా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చాలామందికి ఆ విషయాలు తెలియక పాటలు గారే ప్రార్థన చేయాలేమో. హల్లెలూయా. నా దేవుని ప్రభు విశ్వాసముతో మీ నోట పలికే ఆ మాట ద్వారా మీ విశ్వాసాన్ని బట్టి నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. విశ్వాసాన్ని బట్టి నా దేవుడు మీ ప్రతి అవసరాలు అక్కర్లు తీరుస్తాడండి. ఆయన నమ్మదగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు అండి ఆయన. నా దేవుని ప్రజరా, నీకు ఒక రకంగా నాకు ఒక రకంగా న్యాయం చేసే దేవుడు కాదు, అందరికీ న్యాయాధిపతి, అందరినీ సమాన దృష్టితో చూసే దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకని నా దేవుని ప్రజరా, ఈ పూట పరిశుద్ధాత్మ మనందరికీ బోధిస్తున్న పాఠం ఏంటంటే, వాక్యమందు నిలిచి ఉండాలి. ఎక్కడ చెప్పండి? వాక్యమందు నిలిచి ఉండాలి. ఆ వాక్యం మనకి ఏం బోధిస్తుంది? ఇతరులను ప్రేమించండి అయ్యా, ఇతరులను పలకరించండి అయ్యా, ఎవరికి హాని తలపెట్టొద్దయ్యా, ఎవరికి కీడు చేయొద్దయ్యా, నీ చేతనైతే ఇతరులకి మేలు చేయండి, ఇతరులను ఆప్యాయంగా పలకరించండి, ఇతరులను ప్రేమించండి, ఇతరుల కష్టంలో మీరు కష్టాన్ని పంచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులను మీరు క్షమించండి. అదే ప్రభు మనకు బోధించినటువంటి వాక్య సారాంశం. హల్లెలూయా. ఆ విధంగా మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా ఆయనకు శిష్యులుగా, ఆయన ప్రజలుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా నా దేవుని ప్రజలారా, ఎవరైతే వాక్యమందు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారండి. వాక్యమందు నిలిచిన వారు ఫలిస్తారు, ఫలిస్తారు, ఫలిస్తారు. అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలో చెప్పారు, ఇదిగో నేను నిజమైన, చెప్పండి, నిజమైన ద్రాక్షవల్లి. ఆయనేమో ద్రాక్షవల్లి, మనం ఎవరమి? మనము తీగలం. అందుకే యేసు ప్రభు చెప్పారు, మీరు తీగలు గనక తీగే ద్రాక్షావళిలో ఉంటే ఫలిస్తుంది. చదవండి ఒకసారి యోహాను సువార్త 15:5 వాక్యం చదవండి. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా దేవుని ప్రజల వాక్యం బోధిస్తున్న సత్యం ఏంటంటే, ఆయన ద్రాక్షావల్లి, మనమందరము తీగలం. ఇప్పుడు ఆయన నిలిచి ఉండకపోతే ఏంటయ్యా, మేము వాక్యం అందు నిలిచి ఉండకపోతే ఏమిటి అని అంటారేమో. నా దేవుని ప్రజలారా, వాక్యం అందు నిలిచి ఉండకపోతే మనము ఫలించలేము, ఫలభరితంగా మన జీవితాలు ఉండవు. అందుకనే పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటంటే, మీరు వాక్యమందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. నిజమైన ద్రాక్షావళి అయిన నా దేవునితో మనం నిలిచి ఉన్నట్లయితే తీగలుగా ఉన్న మనము ఫలిస్తాం, ఫలిస్తాం, ఫలిస్తామండి, ఫలిస్తాం. నా దేవుని ప్రజలారా, బహుగా ఫలిస్తారు. యోసేపు అని ఒక యవనస్తుడు ఉండేవాడు. యోసేపు అని ఒక యవనస్తుడు ఉండేవాడు. నా దేవుని ప్రజలారా, యోసేపుని గురించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అన్నలు ఒకరోజు అతన్ని కొట్టి గుంటలో తోసేశారు.
దేవుని ప్రజల సొంత అన్నలే అతన్ని కొట్టి గుంటలో తోసేశారు. గుంటలో తోసేసినప్పుడు దేవుని ప్రజరా, ఇక యోసేపు నా జీవితం ఇంకా నా బ్రతుకంతా ఈ గుంటలోనే ఉండాలేమో, ఇక నేను ఈ గుంటలోనే చనిపోవాలేమో అని అనుకుని ఉండొచ్చు. నా దేవుని ప్రజరా, నా దేవుడు ఆ గుంటలో నుంచి నా దేవుడు పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. యోసేపును పైకి లేవనెత్తాడండి. అక్కడి నుంచి మిద్యానీయులకు అమ్మేశారు, ఇస్మాయిల్కి అమ్మేశారు. దేవుని ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట అమ్మబడ్డాడు. ఆ పోతీఫర్ ఇంట్లో దేవుని ప్రజల ఒక చిన్న సమస్య వల్ల మళ్ళీ అక్కడి నుంచి అతను తీసుకుని జైల్లో వేసేశారు. దేవుని ప్రజల ఆ రోజు కూడా యోసేపు బహుగా బాధపడి ఉండొచ్చు. నా జీవితం అంతా ఈ ఓసలు లెక్క పెట్టుకుండా ఉండాలేమో, నా జీవితం అంతా ఈ చెరసాల్లో ఉండాలేమో, ఇక్కడే నేను చనిపోవాలేమో అని అనుకుని ఉండొచ్చు. నా దేవుని ప్రజల ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, మహిమగల దేవుడు ఆ దేశంలో రాజుగారు కల రప్పించి యోసేపుని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా. నా దేవుని ప్రజల ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, యోసేపుని దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానిగా మార్చాడని మనం బైబిల్ చదువుతాం. ఐగుప్తు దేశానికి ప్రధానిగా మార్చారని. ఎందుకంటే నా దేవుడు ఐగుప్తు దేశానికి యోసేపు ప్రధానిగా మార్చారు. దానికి ముందు చరిత్ర అంతా మనం గమనించగలిగితే యోసేపు జీవితంలో ఆశ అనేది లేదు, చచ్చిపోయింది. ఆశ అనేది లేదు. దేవుని ప్రజరా, ఇక జీవితం ఏంటో అర్థం కాని పరిస్థితి. గుంటలో త్రోయబడినప్పుడు కానివ్వండి, చెరసాల్లో వేయబడినప్పుడు కానివ్వండి, నా దేవుని ఇక ఆశ లేదు అతనికి. ఆశ లేని సమయంలో కూడా వాక్యమందు నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అతడు మీరు గమనించండి, పోతీఫర్ ఇంట్లో అతనికి ఎదురైన సమస్యను బట్టి అతడు ఏమంటాడు తెలుసా అండి, నా దేవునికి విరోధమైన కార్యం నేను చేయలేను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని అక్కడి నుంచి అతను పారిపోతాడు. అంటే వాక్యమందు నిలిచి ఉన్నాడు. వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు దేవుని ప్రజరా, నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోగలుగుతావు. హల్లెలూయా. నీ పెదవులు కాచుకోగలుగుతావు, నీ కన్నులు కాచుకోగలుగుతావు. నా దేవుని ప్రజరా, సమస్తాన్ని నీవు స్వాధీనపరచుకోగలుగుతావు. నిన్ను నువ్వు వాక్యము ద్వారా భద్రపరచుకోగలుగుతావు. కనుక మీరు ఫలిస్తారు. అందుకే యోసేపు గురించి రాయబడిన మాట ఏంటంటే, యోసేపు ఫలించేడి కొమ్మ. ఎవరు చెప్పండి? యోసేపు ఫలించేడి కొమ్మ. ఇంకా ఉంటుందండి, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ. ఎవరా ఓట? ఎవరా ఓట? జీవపు ఓట కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఓట అయి ఉన్న దేవుని యొద్ద యోసేపు ఫలిస్తా వచ్చాడు. అందుకే యోసేపు కోసం ఆదికాండం 49లోని 50లోనే ఉంటుంది. చదవండి ఒకసారి ఆ మాట. ఎన్నో అధ్యాయం అమ్మది? 49:22. యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఒకటే మాట, యేసుక్రీస్తునందు మీరు నిలిచి ఉన్నట్లయితే, అందరూ తలలు పైకెత్తండి. చివరికి ఒక మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నట్లయితే మీరు ఆయనకు ప్రజలుగా మార్చబడతారు. ఆయన శిష్యులుగా, ఆయన జనాంగంగా లెక్కించబడతారు. రెండవది, యేసుక్రీస్తునందు మీరు నిలిచి ఉన్నట్లయితే మీరు యోసేపు వలె బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రజరా, ఒక మొక్క ఇదిగోండి ఉదాహరణకి మొక్క ఉంది. మొక్క నాటబడినప్పుడు దేవుని ప్రజరా, విత్తనము మొలకెత్తిన తర్వాత మొదటగా చీమలు ఆ మొక్కను తినేయాలని చూస్తే చాలా వరకు చీమలు తినేస్తాయి. తట్టుకుని ఆ మొక్క దేవుని ప్రజ మొత్తం మీద ఎట్టకాల కొంచెం నిలిచిందండి. ఆ తర్వాత ఈ కోళ్ళు ఉన్నాయి చూస్తారా, ఈ కోళ్ళు కూడా ఆ మొక్కని చాలా వరకు తినేసింది. అయినా తట్టుకుని నిలిచి ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి కొంచెం ఎదిగిన తర్వాత గొర్రెలు, మేకలు, ఆ దారిని పోయే ఆవులు, గేదెలు సమస్తము ఆ మొక్కని తొక్కేయడం, దేవుని ప్రజల కొన్నిసార్లు ఆ కొమ్మలు విరిచేయడం. నా దేవుని ప్రజల ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, అయినా సరే ఆ మొక్క నిలిచి ఉంది. హల్లెలూయా.
చూడండి గమని, మొదట్లో చీమలు తినేయాలని చూసినాయి, ఆ తర్వాత కోళ్ళు కుక్కలు తినేయాలని చూసినాయి, తర్వాత ఆ పశువులు అనేక రకాలుగా పాడు చేయాలని చూసినాయి. ఒకనొక దినాన్ని ఏం జరిగిందంటే ఆ నేలను నాటబడిన ఆ మొక్క ఒక మహావృక్షముగా మారింది. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. నేల నాటబడిన ఆ మొక్క మహావృక్షముగా మారిన తర్వాత మీరు బాగా గమనించండి, ఏ చీమలైతే ఆ మొక్కను తినేయాలని చూసినాయో అదే చీమలు ఆ చెట్టు కింద పుట్ట పెట్టుకుని హాయిగా జీవిస్తున్నాయి. హల్లెలూయా. ఏ కోళ్ళు పశువులు ఆ మొక్కని పాడు చేయాలని చూసినాయో ఆ పశువులన్నీ ఆ చెట్టు నీడకొచ్చి హాయిగా జీవిస్తున్నాయి. హల్లెలూయా. అనేక రకాల పక్షులు ఆ చెట్టు నీడను గూడు కట్టుకొని హాయిగా బ్రతుకుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని ప్రజరా, మన దేవుడు కృపగల దేవుడు, దయగల దేవుడు. ఆయనలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఒకానొక దినాన్ని మీరు మహావృక్షముగా మార్చబడతారు. నా దేవుని ప్రజరా, ఎవరైతే మిమ్మల్ని తృణీకరించారో, ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ గురించి చెడ్డగా మాట్లాడారో వారే మీ ఎదుటకు వచ్చి మిమ్మల్ని ఘనపరచబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఎప్పటికీ నిరర్ధకం కాదండి. వాక్యమై ఉన్న దేవుడు మీరు నిలిచి ఉన్నట్లయితే యోసేపు వలె ఫలిస్తారు. ఆమేన్. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజరా, ఇంకా మరొక మాట చెప్పాలి కానీ సమయానుకూలంగా, దేవుని ప్రజరా ఒకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. తనను నమ్మిన ప్రజలతో, యేసుక్రీస్తుని ఆయన నమ్మిన ప్రజలతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు వాక్యం ముందు నిలిచి ఉన్నట్లయితే నాకు శిష్యులుగా మార్చబడతారు. చెప్పండి, మనం ఎక్కడ నిలిచి ఉండాలి? వాక్యము చాలా ప్రధానం. వాక్యమైన దేవుని యందు మీరు నిలిచి ఉండండి. నా దేవుని ప్రజరా, మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సమస్తాన్ని గ్రహిస్తారు. వాక్యం ముందు నిలిచి ఉన్నట్లయితే యోసేపు వలె మీరు ఫలిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ముందు నిలిచి ఉండండి. నా దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింప చేయనుగాక. నా దేవుడు నూరంతలుగా ఫలభరితంగా ప్రతి ఒక్కరిని మార్చునుగాక. ఆమేన్. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చెబుదాం. యేసయ్యా,